చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నారని చెప్పినప్పుడు నా బాధ్యత పెరిగిందని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ప్రత్యేకంగా మైనారిటీ సోదరులకు కూడా రంజాన్ శుభాకాంక్షలు. ప్రజాగణం వస్తే పెరమలూరు పోటెత్తింది, ఉయ్యూరు ఉర్రూతలోగింది. ఇది మార్పుకు సంకేతం, ప్రజలకు శుభ సూచకం. 5 ఏళ్లు మీరందరూ నరక యాత్రను గురించారు. మిమ్మల్ని ఆదుకోవడానికి, రాజకీయ నాయకులను కాపాడుకోవడానికి, సోషల్ యాక్టివిస్ట్ కి అండగా ఉండడానికి నిద్ర లేని రాత్రులు గడిపా. కదా నన్ను కూడా తీసుకుపోయి ఏం చేశారో మీరే చూశారు. తిరిగి వచ్చేటప్పుడు నేను చూశాను. రాజమండ్రి నుంచి విజయవాడకు 16 గంటలు పట్టింది నాకు ఆ రోజు. అది మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. నా ప్రాణం ఉన్నంత వరకు మీకోసం పనిచేస్తానే ఉంటా. మళ్ళీ ఒక జన్మనుంటే అది మళ్ళా ఈ తెలుగు గడ్డ మీద పుట్టి తెలుగు వారికి సేవలు చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అదే నా కోరిక, అదే నా ఆశయం. నిండు మనసుతో ఆశీర్వదించండి. మీ సేవకుడుగా ఉంటానని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, ఇదే సినిమా ఆడబిడ్డ అక్కడి నుంచి మంగళారతులు ఇచ్చి ఆశీర్వదిస్తా ఉంది. ఎక్కడ ఆడబిడ్డల్ని గౌరవిస్తామో అక్కడ దేవతలు సంచారం చేస్తా ఉంటారు. మా దేవతలే నన్ను ఆశీర్వదిస్తున్నారు. మా ఆడబిడ్డలు, దీనికంటే జీవితంలో ఏం కావాలని నేను అడుగుతున్నా. ఏ నాయకుడైనా మనం శాశ్వతం కాదు, మనం చేసిన పనులు శాశ్వతం. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఒక నాయకుడు మంచి నాయకుడైతే మొత్తం ప్రజలందరూ బాగుపడతారు. ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు కాదు ముఖ్యం, మానవత్వం ముఖ్యం అని చెప్పి మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక్క విషయం అడుగుతున్నా. ఇక్కడ ముస్లిం సోదరులు ఉన్నారు. నేను 95-2004లో ఎన్డీఏలో ఉన్నాం. అదే మరి 14-19లో కూడా ఎన్డీఏకి సపోర్ట్ చేశాం. ఎవరికైనా ముస్లిం సోదరులకి తెలుగుదేశం ప్రభుత్వంలో మీకు అన్యాయం జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడే వాళ్ళందరినీ. ఇంకో పక్క మీరు చూస్తే ఏదైనా పనులయ్యాయంటే, పాలసీలు వచ్చాయంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనే. అవునా కాదా అని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఆ రోజుల్లోనే 13 జిల్లాల్లో ఉర్దూను 2వ భాష చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రత్యేకంగా ముస్లింలు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ హాజ్ హౌస్ కట్టాం. ఇక్కడ విజయవాడ, కడపలో హాజ్ హౌస్ కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. రంజాన్ తోఫా ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆడబిడ్డలకు దుల్హాన్ ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మైనారిటీ పిల్లలకు విదేశ విద్య ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇమాములకి, మౌజుములకి పారిశోధకు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మీ యొక్క 4% రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టులో ఉంటే అడ్వకేట్లు పెట్టి కాపాడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, కాపాడబోయే పార్టీ కూడా అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు ఏదో మైనారిటీలకు అన్యాయం జరిగిపోతుందని. 5 ఏళ్ళు ఎక్కడ దాక్కున్నావు జగన్మోహన్ రెడ్డి చెప్పు. నిన్ననే రంజాన్ మాసంలో నంది కొట్టుకోరులో ఒక బిడ్డ నమాజ్ చేసి వస్తా ఉంటే
కండ కావురం పెరిగిపోయి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకుడు ఆవిడ బురకా ఎత్తి చూస్తాడు, అవమానిస్తాడు. ఒక ఆడబిడ్డకి ఈ పరిస్థితి వచ్చిందంటే, ఈ గడ్డ పైన నేనున్నానంటే నేనే సిగ్గుతో తలంచుకుంటున్నానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా.